వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో రుచిగా ఉండే మామిడికాయ పులిహోర అండి. ఎప్పుడు కూడా మామిడికాయతో చిత్రాన్నము, మామిడికాయ అన్నమే కాకుండా అసలు చింతపండు వాడకుండా మామిడికాయతో ఈ టేస్టీ పులిహోరను ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మామిడికాయ సీజన్లో మీరు ఒకసారి ఈ విధంగా మామిడికాయ పులిహోర ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. పదండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. నేనైతే రైస్ని ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానండి. ఇందుకోసం నేను 1.5 కప్పు వరకు అయితే రైస్ని తీసుకుంటున్నాను. రైస్ కుక్కర్కి కప్పు వస్తుంది కదండి, మెజర్మెంట్ కప్పు, దాంతో నేను 1.5 కప్పు వరకు రైస్ తీసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్గా రైస్ని వంచి అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి నీళ్ళని పోసుకొని శుభ్రంగా రైస్ని ఒక 2-3 సార్లు కడుక్కోవాలండి. ఇప్పుడు 1.5 కప్పు రైస్కి 3 కప్పుల వరకు నీళ్లు పోసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. మీ దగ్గర టైం ఉంటే రైస్ని కనీసం ఒక 15 నుంచి 30 నిమిషాల పాటు నానపెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే ధనియాలు వేసుకోవాలి. అలాగే కొంచెం ఎండు కొబ్బరి అండి. ఇప్పుడు ఇందులోకి కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకోవాలండి. నేనైతే గుంటూరు మిర్చీలు అయితే ఒక 5-6 వేసుకున్నాను. కలర్ కోసమని కాశ్మీరీ రెడ్ చిల్లీస్ కూడా ఒక 4-5 వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు నల్ల నువ్వులు వేసుకోండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే తెల్ల నువ్వులనైనా వేసుకోవచ్చు. కానీ నల్ల నువ్వులు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ మాడకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. వీటిని లో ఫ్లేమ్లోనే వేయించండి. ఇవి మాడిపోతే పులిహోర టేస్ట్ అనేది మారిపోతుంది. చూడండి, ఇవన్నీ చక్కగా డ్రై రోస్ట్ అయ్యాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు బాగా పుల్లగా ఉండేవిగా మామిడికాయ తీసుకోవాలండి. మీరు రైస్ క్వాంటిటీని బట్టి మామిడికాయని తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము శుభ్రంగా వాష్ చేసుకొని తొక్క తీసేసి ఈ విధంగా తురుముకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు చూడండి, రైస్ కూడా చక్కగా ఉడికిందండి. చూడండి, పొడి పొడిలాడుతూ వచ్చింది. ఇప్పుడు మనం ఈ ఉడికించుకున్న రైస్ని ఒక వెడల్పాటి పాత్రలో వేసుకుందామండి. రైస్ ఎప్పుడు కూడా మనము పూర్తిగా చల్లారిన తర్వాతే కలుపుకోవాలండి. చిత్రాన్నం కానీ, పులుసన్నం కానీ, ఈ విధంగా మ్యాంగో రైస్లు, పులిహోర ఏవి కూడా మీరు ముందుగా రైస్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్స్ చేసుకోండి. రైస్ అనేది చల్లారక ముందే మీరు కలుపుకుంటే ఏమవుతుందంటే రైస్ అనేది విరిగిపోతుందండి. రైస్ ముద్దగా అయిపోతుంది, విరిగిపోయి సరిగా పొడి పొడిలాడుతూ రాదండి. కాబట్టి ఈ విధంగా చూడండి, రైస్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇది చల్లారేలోపు మనం రోస్ట్ చేసి పెట్టుకున్న స్పైసెస్ ఉన్నాయి కదా, వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఇప్పుడు వీటిని మరీ మెత్తగా పౌడర్లా కాకుండా కొంచెం సన్నగా రవ్వగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు అయితే పల్లీలని వేసుకోండి. పల్లీలని మనం లో ఫ్లేమ్లోనే క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే ఇవి మాడిపోతాయండి, పల్లీల రుచి మారిపోతుంది. కాబట్టి లో ఫ్లేమ్ పెట్టుకొని ఇవి కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ పల్లీలన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయండి, కలర్ కూడా చేంజ్ అయ్యాయి, అలాగే క్రిస్పీగా కూడా అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీసి మనం పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని ఆవాలు చిటపటలాడి మినపప్పు, శనగపప్పు అనేది లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 ఎండుమిర్చి, అలాగే ఒక 2 పచ్చిమిర్చిని ఈ విధంగా పొడవుగా చీల్చి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే కొంచెం ఇంగువను కూడా వేసుకోవాలండి. ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకొని వీటిని మనం వేయించాలండి. ఎక్కువగా వేయించకూడదండి, పసుపు అనేది మాడిపోతే మాడి వాసన వస్తుంది. లో ఫ్లేమ్లో ఒక 30 to 40 సెకండ్స్ వరకు వీటిని వేయించాక ఇప్పుడు ఇందులోకైతే మనము తురిమి పెట్టుకున్న మామిడికాయ ఉంది కదండి, దాన్ని వేసేసుకుందాం. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. మనం రైస్లో అయితే రైస్కి సరిపడా వేసుకున్నామండి. ఇప్పుడు దీంట్లో
మామిడికాయకి ఈ మసాలాకి సరిపోయే విధంగా ఉప్పును వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కలుపుకుంటూ 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. మరీ ఎక్కువగా మెత్తగా మామిడికాయ ఉడికేంత వరకు వేయించాల్సిన పని లేదండి. జస్ట్ 1 లేదా 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుకుంటూ వేయిస్తే సరిపోతుంది. చూడండి మామిడికాయ అనేది వేగిందండి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న స్పైసెస్ పౌడర్ ఉంది కదా, దాన్ని వేసేసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూన్ బెల్లం పొడి వేసుకోవాలండి. మీ దగ్గర బెల్లం పొడి లేకపోతే బెల్లాన్నైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే ఈ విధంగా కలుపుకుంటూ వేయించాలండి. ఎక్కువగా వేయించాల్సిన పని లేదండి. ఆల్రెడీ మనం స్పైసెస్ని వేయించాం కాబట్టి 1 నిమిషం పాటు ఈ మామిడికాయ తురుముతో పాటు వేయిస్తే సరిపోతుందండి. చూడండి మన మామిడికాయ పులిహోర పేస్ట్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. దీన్ని కావాలంటే మీరు ఈ పేస్ట్ని 15 రోజుల వరకు స్టోర్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చండి. ఇంకొక వైపు చూడండి మన రైస్ కూడా పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఈ పులిహోర మామిడికాయ పేస్ట్ని అనేది రైస్లోకి వేసేసుకుందాము. అలాగే ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదండి, వాటిని వేసుకుందాము. ఇప్పుడు వేయడం వల్ల పల్లీలు అనేటివి క్రంచీగా చాలా బాగుంటాయండి రైస్లో తింటున్నప్పుడు. చూడండి ముందుగా అయితే ఈ విధంగా గరిటెతో కలుపుకుందామండి. ఎందుకంటే ఈ పులిహోర పేస్ట్ అనేది వేడిగా ఉంటుంది కాబట్టి చేయి పెట్టడం వల్ల చేయి కాలుతుంది. ఇది కొద్దిగా చల్లారేంత వరకు ఈ విధంగా గరిటెతో కలుపుకున్నాక ఇప్పుడు మనం ఈ విధంగా చేత్తో బాగా రైస్కి పట్టే విధంగా కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. చాలా రుచిగా ఉంటుందండి అసలు ఇది. మీరైతే తప్పకుండా మామిడికాయ సీజన్లో ఈ మామిడికాయ పులిహోరని ఒకసారి ట్రై చేసి చూడండి. అసలు చింతపండు వాడని అవసరమే లేదండి. పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. చింతపండు పులిహోర కన్నా ఈ మామిడికాయ పులిహోర అనేది చాలా బాగుంటుంది. చూడండి ఇదంతా రైస్కి చక్కగా పట్టిందండి మామిడికాయ పులిహోర పేస్ట్ అనేది. చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే మన మామిడికాయ పులిహోర అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, అలాగే ఎంత పొడి పొడిలాడుతూ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చూడడానికి కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. తినడానికి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే మీరు ఈ పులిహోర పేస్ట్ని కూడా 15 నుంచి 20 రోజుల పాటు స్టోర్ కూడా చేసుకొని పెట్టుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఈ మామిడికాయ పులిహోరను ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.